హలో అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మనం మానస వీణ పార్ట్ 3 విందామండి. స్టోరీ నచ్చితే మాత్రం తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఈ కాలంలో కూడా ఈ రకంగా ఆడపిల్లలు ఎంతమంది ఉంటున్నారు అనుకున్నారాయన మనసులో. కట్టుబొట్టు అంతా సాంప్రదాయంగా ఉంది అనుకుంటారు. థ్యాంక్స్ శౌర్య అంటారు భూషణం గారు. దీనికి కూడా థ్యాంక్స్ చెప్పాలా డాడీ? స్నాక్స్ ఆర్డర్ చెప్తాడు శౌర్య. ఎందుకు బాబు, ఇప్పుడు ఇవన్నీ నా ఫ్రెండ్ కనిపించాడు. చాలా సంవత్సరాల తర్వాత ఆనందంలో కడుపు నిండిపోయింది అంటారు విశ్వనాథం. పర్లేదులేరా, స్నాక్సే కదా అని భూషణం అంటారు. కానీ వీళ్ళ ముగ్గురు ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు. మానసకి మాత్రం కొంచెం బెరుగ్గా సిగ్గుగా ఉంటుంది. అది గమనించిన శౌర్య ఎటు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా అని మానసతో మాట కలుపుదామని, ఇప్పుడు మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అంటాడు. ఫలానా కంపెనీలో అని చెప్తుంది మానస. స్టడీసు, శాలరీ అన్నీ అడుగుతాడు. చెప్తుంది మానస. కొంచెం శాలరీ ఏం సరిపోతుంది మీకు? మీరు ఏమనుకోనంటే నా ఆఫీసులో ఒక జాబ్ కేటాయిస్తానంటాడు శౌర్య. వద్దండి, మా కోసం ఇప్పటికే శ్రమ తీసుకున్నారు, ఇంకా చాలు అంటుంది మానస. వెంటనే భూషణం గారు, నీ కోసం కాదమ్మా, నా స్నేహితుడి కోసం, కాదనకు అంటారు. విశ్వనాథం గారు కూడా మానసకు నేను నచ్చజెప్తానని మాట ఇస్తారు. మాట మంతి అయ్యాక అక్కడ నుండి బయలుదేరతారు. శౌర్య మానసని, విశ్వనాథం గారిని ఇంటి దగ్గర వదిలేసి వస్తాడు. వచ్చేటప్పుడు మనసంతా మానస దగ్గరే వదిలేసి వచ్చాడు. ఇంటికి వచ్చిన శౌర్యకి ఏదో దిగులు. అయినా వాళ్ళ ఇంట్లో ఏదో తెలియని ప్రేమ, ఆప్యాయత కనిపిస్తుంది. మనుషుల మొహాల్లో స్వచ్ఛమైన చిరునవ్వు తొంగి చూస్తుంది. రాజమందిరంలో ఉండే ఈ ఈ ఇంట్లో అలాంటివేమీ కనిపించవు. అక్కడికి వెళ్ళినప్పుడు మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటూ నిద్రపోతాడు శౌర్య. మర్నాడు ఆఫీస్కి వెళ్దామని రెడీ అవుతుంటే రియా వస్తుంది. బావా అంటూ హక్ చేసుకోబోతుంది. వెంటనే శౌర్య, వెయిట్ వెయిట్, అలా వచ్చి మీద పడద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆడపిల్లవి కదా, ఆ మాత్రం తెలియదా అంటాడు. ఓ బావా, నువ్వు ఈ కాలంలో పుట్టవలసిన వాడు కాదు అంటుంది రియా. ఏ కాలంలో పుట్టినా ఆడపిల్లలు ఆడపిల్లల్లాగే ఉండాలి, అప్పుడే అందం, ఆరోగ్యం అంటాడు. నీ సంగతి తెలిసి కూడా నీ దగ్గరకు వచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ అంటూ ఆంటీ అంటూ యామిని దగ్గరకు వెళ్తుంది. మేనకోడల్ని చూసిన యామిని, రా, నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గ్రాండ్ పార్టీ ఉంది. ఏ శారీ కట్టుకోవాలో అర్థం కావడం లేదు, నువ్వు సెలెక్ట్ చేయి అంటుంది యామిని. వాళ్ళు చీరల సెలక్షన్లో ఉండగానే శౌర్య ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అప్పుడు రియా యామినిని అడుగుతుంది. ఆంటీ, అసలు బావ నన్ను చేసుకుంటాడా అంటుంది. ఏమైంది ఇప్పుడు ఎలా అడుగుతున్నావు? అంత అనుమానం ఎందుకు నీకు అంటుంది యామిని. అనుమానం కాదు ఆంటీ, బావ వరస చూస్తే స్టైల్గా ఉండడం నచ్చదు కదా, అందుకని నన్ను చేసుకోవడేమో డౌట్గా ఉందంటుంది రియా. నీకెందుకు, మధ్యలో నేనున్నాను కదా. 2 రోజులు పోయిన తర్వాత మానసని చూడాలనిపించి వాళ్ళ ఇంటికి వెళ్తాడు శౌర్య. వెళ్ళేసరికి మానస వీణ ఒళ్ళో పెట్టుకుని పిల్లలకి సంగీతం చెప్తూ ఉంటుంది. శౌర్య అలాగే చూస్తూ నిలబడిపోయాడు. సరస్వతీదేవిలా ఉంది అనుకున్నాడు. శౌర్యని చూసిన మానస కొంచెం సిగ్గుపడుతూ రండి అంటూ వీణ పక్కన పెట్టి లేవబోతూ ఉండగా, ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుని తదేకంగా మానసని చూస్తూ ఉంటాడు. మానసకి శౌర్య అలా చూస్తుంటే ఆ చూపు ఎక్కడో తాకుతుంది. ఈలోపు విశ్వనాథం గారు వస్తారు. శౌర్యని చూసి, బాగున్నావా, ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతారు. ఇప్పుడే అంకుల్, ఒక పావుగంట అయింది అంటాడు శౌర్య. జానకి టీ తీసుకునిరా అని పిలుస్తారు. ఇప్పుడు ఏం వద్దు అంకుల్ అంటాడు. ఏముంది బాబు, టీయే కదా అంటారు. జానకి వెళ్ళి టీ తీసుకొస్తుంది. తాగుతూ అడుగుతాడు శౌర్య, మానస గారికి జాబ్ ఆఫర్ చేశాను కదా అని. విశ్వనాథం గారు, ఇందులో ఆలోచించడానికి ఏముంది బాబు, ఇప్పుడు చేస్తున్న జాబ్కి రిజైన్ చేస్తుందిలే అని మాటిస్తారాయన. మానస తండ్రి వైపు ఒక చూపు చూస్తుంది. అయినా అదేమీ పట్టించుకోరు. కాసేపు కూర్చుని మానసని కళ్ళ నిండా నింపుకొని అక్కడ నుంచి బయలుదేరతాడు శౌర్య. వెళ్ళిన తర్వాత, నాన్న, నేను చదివిన దానికి అక్కడ ఏం జాబ్ ఉంటుంది, ఇదేం ఆలోచించుకోవద్దా అని అడుగుతుంది తల్లి. శౌర్య చాలా మంచి కుర్రాడు, నీకు ఏ ఇబ్బంది కలగకుండా ఉండే జాబ్ ఇప్పిస్తాడు అంటూ అని చెప్తారు. ఇంకా తండ్రి తన మాట వినడాన్ని మానసకి అర్థమైపోతుంది. ఇంటికి వచ్చిన శౌర్యని యామిని పలకరిస్తుంది. ఏం శౌర్య, లేట్ అయినట్టుంది అంటుంది. అవును మమ్మీ, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళానని అబద్ధం చెప్తాడు. రియా విషయం నీతో మాట్లాడాలి అంటుంది యామిని. తన విషయం నాతో మాట్లాడడం ఎందుకు మమ్మీ అంటాడు శౌర్య అమాయకంగా. మరీ అంత ఏమీ తెలియనట్టు మాట్లాడకు శౌర్య, మీ ఇద్దరికి పెళ్లి చేద్దామని నేను అనుకున్నట్టు నీకు తెలుసు కదా, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి అంటుంది యామిని.
మమ్మీ ప్లీజ్, నాకు తనని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు అనగానే, అయితే నువ్వు ఎవరైనా ప్రేమిస్తున్నావా అనగానే లేదు అంటాడు. మరి ఏమీ లేనప్పుడు రియాని చేసుకోవడానికి ఇబ్బంది ఏమొచ్చింది నీకు అంటుంది యామిని. నాకు ఇష్టం లేదు మమ్మీ అని వెళ్ళిపోతాడు శౌర్య. యామినికి శౌర్య మనసులో ఏముందో అర్థం కావడం లేదు. కోపం కూడా వస్తుంది తన మాట లెక్క చేయనందుకు. భర్త దగ్గరికి వెళ్తుంది. చూసారా శౌర్య ఏమంటున్నాడో అంటుంది. నువ్వు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది అనగానే విషయం చెప్తుంది యామిని. చూడు, వాడికి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే చేసుకుంటాడు, అప్పుడే వద్దంటున్నాడు కదా అంటారు భూషణం గారు. అబ్బా, వాడు పెళ్ళి వద్దనడం లేదు, రియాని వద్దంటున్నాడు అంటుంది యామిని. అమ్మయ్య అనుకుంటారని మనసులో. మీకు నేను చెప్పేది వినిపిస్తుందా అనగానే, ఎందుకు వినపడటం లేదు, వినిపిస్తుంది. చేసుకునేవాడికి ఇష్టం లేకపోతే మనమేం చేస్తాం అంటారు. వాడికి అన్నీ మీ బుద్ధులే వచ్చాయి. అవునులే, బ్లడ్లో ఉన్నది ఎక్కడికి పోతుంది అనగానే, అలా అని ఎందుకు అంటున్నావు యామిని అంటారు. వాడికి అసలు మన స్టేటస్కి తగ్గట్టు ఉండడమే రాదు, ఆ విషయంలో సంజు బెటర్ అని వెళ్ళిపోతుంది. ఒక క్షణం అయినా ఆలోచనలో పడతారు, ఎందుకు వద్దంటున్నాడు రియాని అని. విశ్వనాథం గారు కూతురిని ఒప్పించి శౌర్యకి కాల్ చేసి చెప్తారు, మానస మీ కంపెనీలో జాబ్ చేయడానికి ఒప్పుకుందని. ఎగిరికి ఎంతాలనిపిస్తుంది శౌర్యకి. అవునా అంకుల్, సరే రేపు ఆఫీస్కి పంపించండి, మిగిలింది నేను చూసుకుంటాను అన్నాడు శౌర్య. మళ్ళీ ఊహల్లో ఊరేగడం మొదలు పెడతాడు. ఈలోపు వెంకట్ వస్తాడు. హాయ్ శౌర్య అంటాడు. అయినా మాట్లాడు. ఒరే, మళ్ళీ ఏ లోకంలోకి వెళ్ళావురా అంటాడు వెంకట్. అప్పుడు శౌర్య, వచ్చావా, నేనే నిన్ను పిలుద్దాం అనుకుంటున్నా అనగానే, ఏంట్రా విషయం అంటాడు వెంకట్. అదేరా, మానసకి ఆఫీసులో జాబ్ ఆఫర్ చేశాను అంటాడు శౌర్య. అదేంట్రా, పెళ్లి చేసుకుంటాను అన్న అమ్మాయికి ఆఫీసులో జాబ్ ఏంట్రా అంటాడు వెంకట్. మరి ఏం చేయనురా, నేను ప్రేమించిన అమ్మాయి అంత స్పీడ్ కాదు కదా, తనని దారిలో పెట్టుకోవాలంటే నా ఎదురుగా ఉంచుకోవాలి, అందుకే ఇలా చేశాను అనగానే, అమ్మ శౌర్య బాగానే ప్లాన్ చేసావు అంటూ వెళ్ళిపోతాడు. శౌర్య కావ్యాన్ని పిలిచి మానస గురించి చెప్పి తనకి వర్క్ విషయంలో హెల్ప్ చేయమని అంటాడు. సరే సార్ అంటుంది కావ్య. మీ అమ్మగారికి ఆరోగ్యం బాగానే ఉందా అని అడుగుతాడు శౌర్య. అంతా మీ దయ సార్ అంటుంది. ఈలోపు రియా వస్తుంది ఆఫీస్కి. హాయ్ బావా అంటూ. నువ్వా అంటాడు. చూడగానే, నేను కాకపోతే ఎవరొస్తారు నీ క్యాబిన్కి అంటూ వయ్యారాలు పోతుంది రియా. ప్లీజ్, నాకు వర్క్ ఉంది, వెళ్ళిక్కడి నుంచి అంటాడు. దాంతో రియా అహం దెబ్బతింటుంది. మాడిపోయిన మొహంతో వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన రియా హ్యాండ్ బ్యాగ్ విసిరిగా పడేసి, ఎంత పొగరు నేనంటే అంత లోకువా, నీ వెనకాల తిరుగుతున్నాననే కదా అని అరుస్తూ పిచ్చి పిచ్చిగా కేకలేస్తుంటుంది. రియా తండ్రి రామ్మోహన్ వచ్చి కూతుర్ని, ఏంట్రా అలా ఉన్నావు అనగానే, బావకి నేనంటే ఇష్టం లేదు డాడీ, ఎప్పుడు చూసినా కసురుకుంటూ ఉంటాడు, నేను తట్టుకోలేకపోతున్నాను, అసలు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే బావకు లేదనిపిస్తుంది అనగానే ఆయన, అదేంటమ్మా అంటారు. అవును డాడీ, నాకు నమ్మకం లేదు బావ నన్ను పెళ్లి చేసుకుంటాడని అని వెళ్ళిపోతుంది లోపలికి. రామ్మోహన్ చెల్లికి ఫోన్ చేసి, రియా చెప్పేది నిజమా అని అడుగుతారు. దానికి యామిని ఏం చెప్పింది అన్నయ్య అనగానే, నీకేమీ తెలియకుండానే ఉంటుందా, నా కూతురు చాలా బాధపడుతుంది, శౌర్య తనని పట్టించుకోవడం లేదని అంటారు. నేను మాట్లాడతా అన్నయ్య శౌర్యతో, నువ్వు కంగారు పడుకో అని అంటుంది. శౌర్య మనసులో ఏముందో తెలుసుకోవాలి ముందని వెంకట్కి కాల్ చేస్తుంది. ఏంటి ఆంటీ ఫోన్ చేస్తున్నారనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వెంకట్. ఆంటీ చెప్పండి అంటాడు. నాకు శౌర్య గురించి ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటుంది ఆవిడ. ఏంటో చెప్పండి అంటాడు. కానీ అప్పటికే మ్యాటర్ అర్థమైపోయింది వెంకట్కి. శౌర్య ఎవరినైనా లవ్ చేస్తున్నాడని డైరెక్ట్గా అడిగేస్తుంది ఆవిడ. ఒక క్షణం ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ చెప్తే ఆవిడ సంగతి తెలుసు కనుక వెంటనే, లేదంటే అటువంటిది ఏమీ లేదని అబద్ధం చెప్పేశాడు. నిజమే చెప్తున్నావా, నేను నమ్మచ్చా అంటుంది. నాకు తెలిసినంత వరకు అయితే ఏమీ లేదంటీ అటువంటిది అంటాడు. సరే, ఈ విషయం శౌర్యకి చెప్పకని కాల్ కట్ చేస్తుంది. సరే అని అంటాడు. కానీ వెంకట్కి టెన్షన్గానే ఉంది. ఎందుకంటే ఆవిడ గురించి వెంకట్కి బాగా తెలుసు. ఆవిడ తలుచుకుంటే ఎంత పనైనా చేస్తుందని. అందుకే మానస గురించి ఆవిడకి చెప్పలేదు. వెంకట్ని అడిగినా నిజం చెప్పడని ఆవిడకి తెలుసు. అందుకే ఆఫీసులో తనకు తెలిసిన మనిషికి పని అప్పగిస్తుంది. మర్నాడు మానస ఆఫీస్కి వస్తుంది. మానసకి కొంచెం సిగ్గుగా బెరుగ్గా ఉంటుంది. కావ్య మిగిలిన స్టాఫ్ అంతా మానసని చూసి వావ్ బ్యూటిఫుల్ అనుకుంటారు. కావ్య మానస దగ్గరికి వస్తుంది. ఏమీ భయపడకండి, ఇలా రెండని మానసని శౌర్య దగ్గరికి తీసుకెళ్తుంది. మానసని చూసిన శౌర్య, కంగారు పడకండి, మీరు ఏం చేయాలో కావ్య చెప్తుంది అంటాడు. మానస తననంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు సంతోషపడుతుంది. కావ్య తీసుకెళ్ళి చూపిస్తుంది ప్లేసు. ఆ ప్లేస్ శౌర్య రూమ్కి ఎదురుగా గ్లాస్ డోర్ నుంచి కనిపిస్తుంది. శౌర్యకి చాలా ఆనందంగా అనిపిస్తుంది.
మానసని రోజు చూడొచ్చు అని. మానస తన సీట్లో కూర్చుని వర్క్ చేసుకుంటుంది. కావ్య సహాయంతో లోపల తన పని తను చేసుకుంటూ ఒక చూపు మానస వైపు వేస్తున్నాడు శౌర్య. ఎవరైనా మగవాళ్ళు మానసతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే శౌర్యకి అరికాలి మంట నెత్తికెక్కుతుంది. వెంటనే వాళ్ళకి ఏదో ఒక పని చెప్పేవాడు. ప్రతి గంటకి మానసకి తాగడానికి జ్యూసు, కాఫీ, టీ ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూనే ఉన్నాడు. ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించింది మానసకి. కావ్యకి చెప్తుంది, ప్లీజ్ నాకు ఇన్నిసార్లు తాగే అలవాటు లేదు, వద్దని చెప్పండి అంటుంది. కావ్య శౌర్యకి చెప్తుంది. సరే అయితే తనకు ఇబ్బందిగా ఉంటే పంపించొద్దు అని చెప్తాడు. అలా ఒక వారం గడుస్తుంది. ఈ వారం రోజులు శౌర్య ఎప్పుడూ లేనంత హుషారుగా ఉండడం చూసి అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. శౌర్యకి మానసిని వదిలి ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడటం సరిపోతుంది. ఒకరోజు శౌర్య ఇంటికి వెళ్తూ మానసిని కారులో డ్రాప్ చేస్తా అంటాడు. కానీ మానస వద్దు సార్ అంటుంది. అయినా వినకుండా రమ్మనేసరికి బాగోదని వెళ్తుంది. కారులో ఫ్రంట్ సీట్లో కూర్చోమంటాడు. మొహమాటంగానే కూర్చుంటుంది మానస. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న శౌర్యకి మాత్రం కారులో కాకుండా విమానంలో వెళ్తున్నట్టుంటుంది. పక్కన కూర్చుంటేనే ఇంత హాయిగా ఉంది, నా జీవితంలోకి వస్తే ఇంకెంత హాయిగా ఉంటుందో కదా అనుకుంటాడు. మానస ఏమీ మాట్లాడడం లేదని ఎలా ఉంది ఆఫీసులో వర్క్ అని అడుగుతాడు. ఓకే బాగుంది అంటుంది. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పండి, ఏం పర్వాలేదు అంటాడు. అలాగే అంటుంది. మధ్యలో ఓ షాప్ దగ్గర కారు ఆపుతాడు. మానస వద్దు ఇంటికి వెళ్దామంటుంది. ఏం పర్వాలేదని చెప్పి కారు దిగి డోర్ తీస్తాడు. మానస ఇబ్బందిగానే దిగుతుంది. కాఫీ షాప్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత కాఫీ ఆర్డర్ చెప్తాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ కాఫీ తాగుతుండగా అక్కడికి రియా వస్తుంది. వీళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది. ఏంటి బావేనా అని అనుకుంటుంది. అమ్మాయిలతో మాట్లాడాలంటే చిరాకు పడే శౌర్య అమ్మాయితో ఇంత ఇంట్రెస్ట్గా మాట్లాడుతుంటే చూసి మంటెక్కిపోయింది రియాకి. కొంచెం పక్కకు వెళ్ళి యామినికి కాల్ చేసి విషయం చెప్తుంది. అది విన్న యామిని కోపంగా ఏంటి నువ్వు చెప్పింది నిజమా అని అడుగుతుంది. ఆ నిజమే, అబద్ధం చెప్పాల్సిన పని నాకేముంటుందా ఆంటీ. సరే అయితే నువ్వు వాళ్ళకి కనిపించకుండా దూరంగా ఉండి అబ్జర్వ్ చేయి అంటుంది యామిని. సరే ఆంటీ అంటుంది. శౌర్య మానస కాఫీ తాగి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ యామినికి కాల్ చేస్తుంది. ఏం చేస్తున్నారు వాళ్ళని అడుగుతుంది యామిని. కాఫీ తాగి వెళ్ళిపోయారంటే అని చెప్తుంది. సరే కానీ అమ్మాయి ఎలా ఉంది, అదే ఫ్యాషన్గా ఉందా లేకపోతే మామూలుగా ఉందా అని అడుగుతుంది. లంగావోణి వేసుకుందా ఆంటీ, కానీ మనిషి చాలా బాగుంది అంటుంది రియా. సరే అని కాల్ కట్ చేసి ఆఫీస్లో తను అపాయింట్ చేసిన మోహన్కి ఫోన్ చేస్తుంది. ఏమైనా విషయం ఉందా అని. మేడం, వారం క్రితం ఒక అమ్మాయి వచ్చింది ఆఫీస్కి. మనిషి చూడడానికి చాలా అందంగా ఉంది కానీ మోడర్న్గా లేదు. లంగావోణి వేసుకుంది. అమ్మాయికి గంటకోసారి జ్యూసు, కాఫీ, టీ ఇచ్చారు మేడం. అమ్మాయిని చాలా స్పెషల్గా చూస్తున్నారు సార్ అని చెప్పాడు మోహన్. మొత్తం మ్యాటర్ అర్థమైంది యామినికి. హుషారుగా ఇంటికి వచ్చిన శౌర్యని పిలుస్తుంది యామిని. ఏంటి శౌర్య లేటుగా వస్తున్నట్టున్నావు, కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా దొరికారా అంటుంది. లేదు మమ్మీ, అలా ఏం లేదని వెళ్ళిపోతుండగా నీకు రియాకి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టిస్తున్నానని చెప్తుంది యామిని. అది విన్న శౌర్యకి షాక్ తగిలినట్టు అవుతుంది. ఏంటి మమ్మీ, నాకు ఇష్టం లేదని చెప్పాను కదా అంటాడు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా లేకపోతే రియాని చేసుకోవడం ఇష్టం లేదా అనగానే నాకు నిజంగా రియా అంటే అస్సలు ఇష్టం లేదు. ఆ మాటకొస్తే అంత పొగరున్న ఆడపిల్లని ఎవరు ఇష్టపడరు అని వెళ్ళిపోతాడు కోపంగా. యామినికి అర్థమైంది శౌర్య లంగావోణి అమ్మాయిని ప్రేమిస్తున్నాడని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిగిలినది తర్వాత భాగంలో విందామండి.